మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచే కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలోని మత్స్యకారులంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని జనసేన పార్టీ ఉప్పలంక గ్రామ కమిటీ అధ్యక్షులు సంగాడి శ్రీను తెలిపారు. ఇటీవల వచ్చిన మోంతా తుఫాన్ కారణంగా ప్రభుత్వ హెచ్చరికల మేరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లని కారణంగా వారికి ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక గ్రామంలోని మత్స్యకారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సంగాడి శ్రీను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సంగాడి శ్రీను, జనసేన పార్టీ మండల సంయుక్త కార్యదర్శి గేదెల కరుణ్ కుమార్, గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు మల్లాడి వీరబాబు, గ్రామ కమిటీ కార్యదర్శి రేకాడి లక్ష్మణ్లు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన మోంతా తుఫాన్ కారణంగా ప్రభుత్వ హెచ్చరికల మేరకు మత్స్యకారులంతా వేటకు వెళ్లకుండా ఇళ్ల వద్దనే ఉండిపోవడం జరిగిందని, తుఫాన్ సమయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ఎప్పటికప్పుడు ఇక్కడి విషయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఆయనే స్వయంగా వచ్చి పరిస్థితులను పరిశీలించడం జరిగిందని, అదే విధంగా అధికారులకు కూడా తగిన ఆదేశాలు జారీ చేస్తూ తమకు అండగా నిలిచారని తెలిపారు. అదే విధంగా మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు, పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు, తమ శాసనసభ్యులు పంతం నానాజీలకు తామంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా మత్స్యకార సంయుక్త కార్యదర్శి రేకాడి రాము, జనసేన పార్టీ నాయకులు బొమ్మాడి సతీష్, గేదెల రాజు, మల్లాడి మహి, పంతాడి శ్రీను, చెక్కా శ్రీను, చక్ర ధర్మారావు, చెక్కా తాతబ్బాయి, రేకాడి నాగరాజు, మల్లాడి దుర్గాప్రసాద్, చింతా శ్రీను, వనమడి దుర్గాప్రసాద్, కర్రి ఉదయ్, అరదడి గోవరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మిడి తాతారావు, మల్లాడి రాంబాబు, పంతాడి దుర్గారావు, గేదెల సత్తిబాబు, సంఘాని బాలమహేష్, సేరు వీరబాబు, పంతాడి దుర్గాప్రసాద్, కొల్లు ప్రసాద్, రేకాడి వీరబాబు, బీజేపీ నాయకులు పెమ్మాడి నాగేశ్వరరావు, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే నచ్చుగారండి ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్ళి మాకు ఈ పని చేయండి అని అంటే పట్టి పని చేసి పెట్టారని మాకు తుఫాను బాధితులకి ఎప్పుడు ముందు ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో మా ఉప్పలంక గ్రామానికి రైస్ అనేది ఎప్పుడు ఇవ్వలేదండి ఎవరైనా మాకు. ఇప్పుడు అయితే ఉప్పలంక గ్రామానికి 50 కేజీలు బియ్యం, కేజీ నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు అవి ఇస్తున్నారండి. ఈ కోటంలోనే జరిగిందండి. ఇది ఇప్పుడు వచ్చి ఎప్పుడు జరగలేదండి. ఇది మొత్తం నానాజీ గారు బోట్లు వేటకెళ్ళే సమయంలో బోట్లు క్వాలిటీ ఇలా మునిగిపోయిన సమయంలో నానాజీ గారు కూడా ప్రతి ఒక్క బోటుకి 3 బోట్లైనా మునిగిపోయింది ఆ రోజు గతంలో. అప్పుడు కూడా వచ్చి ఒక్క బోటుకి 30,000 చొప్పున, అలాగే 3 బోట్లకి 90,000 ఇచ్చిన ఘనత పంతం నానాజీ గారిదండి. మా ఉప్పలంక గ్రామాన్ని ప్రతి అంచనం పర్యవేక్షిస్తూ తోడుగా ఉండి ఆదేశాలు మాకు ఎప్పటికప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుతూ సహాయ సూచనలు అందరూ అందిస్తూ గ్రామాన్ని మా అభివృద్ధి చేస్తున్నారని నానాజీ. ఉప్పలంక గ్రామం నుంచి మత్స్యకార కుటుంబానికి నుంచి మేమందరం కూడా సార్కే ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఉప్పలంక గ్రామం నుంచి మరి నా పేరు గేదెల కరుణ్ కుమార్ అండి, జనసేన గ్రామ కమిటీకి కార్యదర్శి అండి. మరి ఈ ఉదయకాలంలో మరి మోదా తుఫాన్ వచ్చి ఎంత బేపత్వం చేసిందో, ఎంత పరిస్థితుల్లో విఫలమైనయో మనం అందరం కూడా దగ్గర నుంచి చూస్తాము. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మరి లోకేష్ గారు, ఇంకా ప్రతినిధులందరూ కూడా ప్రతిసారి కూడా తుఫానికి 30 ప్రాంతాలని ప్రతిసారి కూడా వాళ్ళు వచ్చి ఏం జరుగుతుందని అక్కడి నుంచి వాళ్ళు మానిటర్ చేయడం. ఇక్కడ ఉన్న మరి మన రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు కూడా మరి మా గ్రామానికి వచ్చి, వాళ్ళ తనయుడైన సందీప్ గారు కూడా మా గ్రామానికి వచ్చి మీ సమస్యలు ఏంటి, ఎలాగుందని మా గైడ్లైన్స్ ఇచ్చి మానిటరింగ్ ప్రతి నిమిషం కూడా 27 తారీఖు, 28, 29 ఆ 3 రోజులు కూడా మరి మాతోనే ఉండి ప్రతిసారి కూడా గ్రామంలోనూ కూడా తిరిగి మాకు ఎంతో సపోర్ట్ చేశారండి. చెప్తాము ఆ రకంగానే వాళ్ళు కూడా వినడం చేయడం వల్ల ఏ పనైనా మేము సాధిస్తాం. ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మేము కూడా అంత జాగ్రత్తగా మరి అందరికీ బియ్యం అందేలాగా మేము దగ్గరుండి కూటమి నాయకులు అందరూ కూడా మేము చేస్తాం. మరి మా ఎమ్మెల్యే గారు అయితే మాకు సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా బియ్యం అందాలి, మత్స్యకార కుటుంబాన్ని ప్రతి గ్రామ మత్స్యకారుడు కూడా బియ్యం అందాలి, వాళ్ళకి కావాల్సిన లోకసభను చూసుకోండి, మీరందరూ కూడా ఉండండి, దగ్గరుండి చేయమన్నారు. మరి నానాజీ గారు అయితే మరి మమ్మల్ని నిత్యం కూడా ప్రతిసారి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఆ విధంగానే మేము ఈ కార్యక్రమాన్ని మేము చేస్తాము. మరి ఈ కార్యక్రమం అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్న గ్రామ ప్రజలకి
మా మిత్రులకి, మా ఎమ్మెల్యే గారికి అందరూ కూడా మేము మా గ్రామం నుంచి మేము రుణపడి ఉంటాం.